సిద్దిపేట జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల సాధనకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా కొంతమంది ప్రత్యేకించి ఇటీవలి కాలంలో బీసీలు అప్పటికన్నానైతే కొంత చైతన్యవంతమై ఒక ప్రజాస్వామిక పరమైన న్యాయబద్ధమైన డిమాండ్ కోసం ఈ జేఏసీ సమావేశం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి సహచర బహుజన బిడ్డలందరికీ కూడా నమస్కారం. బీసీల రిజర్వేషన్ల పోరాటం అనేది న్యాయబద్ధమైన ఒక ప్రజాస్వామిక డిమాండ్ కాబట్టి నేను అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కావచ్చు, నా ఈ 49 సంవత్సరాల వయసులో నేను చూసి సక్సెస్ఫుల్ అయిన ఉద్యమాలు రెండు ఉన్నాయి. ఒకటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, తర్వాత ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యమం, రెండు సక్సెస్ అయ్యాయి. ఈ రెండు కూడా ఏ కులం ఉన్నా, ఏ మతం ఉన్నా, ఏ ధర్మం పాటించినా అల్టిమేట్ గా మనకు అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం ద్వారానే ఇవి సాధింపబడ్డాయి. అది ప్రజాస్వామ్యబద్ధంగానే సాధింపబడ్డాయి. కాబట్టి మనము ఎంత దూరం ఈ లక్ష్యం చేరుకోవడానికి ఎంత దూరం పోతాం. ఇంకోటి తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఇతరులకు వ్యతిరేకంగా లేదో మన హక్కులు మనం సాధించుకున్నట్టు బీసీ ఉద్యమం కూడా ఇంకోరికి వ్యతిరేకం కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ సమాజంలో ఉన్న అత్యధిక శాతం ఉన్న వాళ్ళకు ఎవరికి ఎంత శాతం ఉన్నారో అందరికి అంత రిజర్వేషన్లు కల్పించబడాలి అనేటువంటి ప్రజాస్వామికబద్ధమైన చట్టబద్ధమైన న్యాయబద్ధమైన డిమాండ్ మనం చట్టబద్ధంగా చేసి సాధించుకుంటే సక్సెస్ అవుతుంది. ఒకటి దీనికి మనం గతంలో బంధుకు పిలిపించినప్పుడు కూడా నేను కూడా చెప్పిన, నేను కొంచెం సినిమాలు ఎక్కువ ఫాలో అవుతా, అదే సేమ్ సినిమాటిక్ గా కనిపించని శత్రువు తెలియని యుద్ధం, ఇదే బీసీ మన రిజర్వేషన్ల పోరాటం జరుగుతుంది అని నేను కూడా అన్నా. అఫ్ కోర్స్ అయితే ఈ ఉద్యమానికి సక్సెస్ కావాలంటే నిజానికి ఎవరైనా స్టేక్ హోల్డర్స్ బీసీలే కాబట్టి, లేదా ఆయా అణచివేత కూడా గురి కాబట్టేటువంటి ఈ వర్గాలే, ఈ కులాలే కాబట్టి మనం సహజంగా స్పందించాలి. ఏ ఉద్యమం కూడా స్పందించాలంటే ఇమీడియట్ గా చైతన్యం ఇట్లా ఓవర్ నైట్ రాదు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అప్పుడు 69లో మన పూర్వీకులు చేసింది. దాని తర్వాత ఫార్వర్డ్ బై రాజకీయ ప్రక్రియ. అంటే నేను తెలంగాణ ఉద్యమంలో చూసింది ఏంటంటే సక్సెస్ కావడానికి రెండు, ఒక మొండి పట్టున్న ఒక కేసీఆర్, దాన్ని ఎప్పటికప్పుడు సిద్ధాంతాన్ని చేకూర్చే ఒక జయశంకర్ సార్ ఉండడం వల్ల అంటే ఒక ఫేసు ఒక ఆత్మ రెండు కలిసి తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయిందని నా వ్యక్తిగత అభిప్రాయం. అట్లనే 20 ఏళ్ళైనా మొండి పట్టుబట్టి ఇర్రెస్పెక్టివ్ ఇప్పుడు వాళ్ళ చాలా ప్రతికూలతలు ఉన్నా నా వర్గాలకు నేను న్యాయం చేయాలనుకొని మందకృష్ణ మాదిగ గారు కూడా ఒక సక్సెస్ఫుల్ ఉద్యమకారుడు నేను అనుకుంటాను. అట్లా ఈ బీసీ రిజర్వేషన్లకు కూడా మనం అటు కేసీఆర్ లాంటి వాళ్ళను, ఇటు జయశంకర్ సార్ లాంటి వాళ్ళను, మందకృష్ణ అట్లాంటి వాళ్ళను మనం స్ఫూర్తిగా తీసుకొని అంటే మనం లక్ష్యం చేరేదాకా ఖచ్చితంగా నిలబడాలి. బట్ ఒక అనివార్యత, ఒక కంపల్సరీ క్రియేట్ అయితేనే రాజకీయాల కదలిక వస్తుంది. ఆ కంపల్సరీ బీసీలకు రిజర్వేషన్లు ప్రకటిస్తే తప్ప మా పార్టీకి ఇక మనుగడ లేదు అనే కంపల్సరీను బీసీలు క్రియేట్ చేయగలిగితే, లేదా బీసీ ఎస్సీ ఎస్టీల ఈ సాధికారిత రిజర్వేషన్ల సాధన సమితి కావచ్చు, ఇక మన ఫోరం ఏదైనా కావచ్చు, ఆ కంపల్సరీను క్రియేట్ చేస్తే తప్ప మనకు రాజకీయ పార్టీలు ఎవరైనా, అది ఇట్ మే బి బీఆర్ఎస్, ఇట్ మే బి బీజేపీ, ఇట్ మే బి కాంగ్రెస్. ఇంకోటి ఏమైందంటే అల్కగా నువ్వు నల్లంగా వేసుకో అని చెప్పడం అల్కారు, కానీ నేను వేసుకోవాలనే కాడ ప్రాబ్లం వస్తుంది. ఫ్యాక్ట్ ఏది ఏమైనా రాజకీయాలన్నీ కూడా ఓట్లు సీట్లతోనే చుట్టే తిరుగుతుంది. ఇది ఫండమెంటల్ ఫ్యాక్ట్. మనందరి కామన్ ఉమ్మడి లక్ష్యం ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఈ లక్ష్యాన్ని సాధించడానికి సుదీర్ఘ పోరాటానికి సిద్ధం కావాలి. ఏదో నామినేషన్ ఇక నేను నవీన్ ఫంక్షన్ పిలిస్తే బాగుండదు తమ్ముడు ఏమైనా అనుకుంటాడని అక్షంతలు వేసిపోయినట్టు, మా చంద్రబాబు ఏమైనా అనుకుంటాడు అన్నట్టు నా లెక్క కాకుండా ఇంకా కంకణబద్దులై అందరం రావాలి. ఫ్యాక్ట్ మనం సుదీర్ఘ పోరాటానికి సిద్ధం కావాలి. ఈ ఉద్యమానికి మరి రాష్ట్ర స్థాయిలో మాత్రం ఒక కేసీఆర్, ఒక జయశంకర్, ఒక మందకృష్ణ లాంటి వాళ్ళు మాత్రం కావాలని మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం.